ఆదికాండం 15వ అధ్యాయం. అబ్రహాం గారి జీవితాన్ని మనం యాత్రా జీవితం అనే శీర్షికలో అధ్యయనం చేస్తున్నాం. 15వ అధ్యాయంలో ప్రభువు దర్శనమందు, అంటే యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము. భయపడడం అనేది విశ్వాస జీవితంలో అసహజం కాదు, సహజం. ఆలోచిస్తే భయాలు ప్రతి వ్యక్తిని వెంటాడతాయి. కారణాలు ఏవైనా కావచ్చు. మనం ఈ 15వ అధ్యాయంలో అబ్రహాం గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు అబ్రహాం భయం ఏమిటి? ప్రభు తానే మాట్లాడారు, నేనే కేడానని నీ బహుమానం అత్యధికం అవుతుందని. అందుకు అబ్రహాం అన్న మాట ఏమిటంటే, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడినైపోవచ్చునానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త ఎగును కదా అంటాడు. ఇప్పుడు తన నోటితో తానే తన భయాన్ని ప్రభుతో చెప్పాడు. సంతానం లేనివాడిని కదా నేను. సంతానం లేకపోవడం అనేది నేటి అవమానం మాత్రమే కాదు, రేపటి భయం కూడా. ఈ భయాలను ఎలా అధిగమించడం? చాలామంది సంతోషంగా మేము వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాం అని అనుకుంటారు. వృద్ధాశ్రమంలో మీకు అన్ని సౌకర్యాలు లభించవచ్చు. నేను ర్యాన్ గారు ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ వృద్ధాశ్రమంలో అన్ని సౌకర్యాలు చూసాం. వైద్యులు ఉన్నారు, పనివారు ఉన్నారు, ఏ కొరత లేకుండా వాళ్ళు సర్వసమృద్ధి కలిగిన వాళ్ళుగా అనిపించారు. ఆ మీదట మేము బయలుదేరి వస్తున్నప్పుడు పెద్ద ఆయన, నేను కూడా మీతో పాటు సెంటర్ దాకా వస్తాను, తీసుకెడతారా అన్నాడు. రెండు వెళదాం. ఆయన్ని కారులో ఎక్కించుకున్నాం. నా ప్రక్కన ఆయన కూర్చున్నారు, ర్యాన్ గారు ఎదురు కూర్చున్నారు. కారు ఊళ్ళోకి వచ్చాక, ఆ ఊరిలోకి వచ్చాక ఆయన తీసుకుని వెళ్ళి, మీరేమైనా తింటారంటే లేదండి అన్నాడు. ఏదో కాఫీ ఏదో తాగుతారు అన్నాడు. కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ర్యాన్ గారు అన్నారు, చాలా మంచిగా ఉంది కదండి అని. ఆయన ఒక నిట్టూర్పు విడిచి, ఎన్ని సౌకర్యాలు ఉంటాయండి సార్, పిల్లలు వాళ్ళ ముఖాలు, పిల్లలు వాళ్ళ ముఖాలు కనిపించవు కదా, వారి మాటలు వినిపించవు కదా. ఏదో గతంలోనికి వెళ్ళి నలుగురు వృద్ధులం కూర్చున్నప్పుడు గతాన్ని జ్ఞాపకం చేసుకోవటమే తప్ప లోపల ఒట్టిపోయిన తనం అలాగే ఉంటుంది కదండి అన్నాడు. వాస్తవానికి ఆ రాత్రి దాహమైన ఎవరిని పిలవాలి? అబ్రహాం, శారా, తను ఇద్దరే ఉన్నారు ఆ గుడారంలో. అంత జయం తరువాత, అంత ప్రత్యక్ష తరువాత, అంత సాక్ష్యం తరువాత ఆ రాత్రి భయాలు అబ్రహాం అంతరంగాన్ని చుట్టుముట్టేశాయి. సరిగ్గా సమయంలో ప్రభు, అంటే దేవుడు మన అవసరం తిరిగినవాడు, మన మానసిక అవసరం తిరిగినవాడు, మన ఆత్మీయ అవసరం తిరిగినవాడు. భౌతిక అవసరత ఎలాగో ఆయనకు తెలుసు, తెలియందేం లేదు.
అన్నీ తెలుసు ఆయనకి. వచ్చి పిలిచి భయపడొద్దు అన్నాడు. ఆయన భయపడొద్దు అన్న మాట ఒక అబ్రహాం గారితోనే కాదు, ఇస్సాకు గారికి చెప్పాడు, యాకోబు గారికి కూడా చెప్పాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ భయాలకు ఆయన ఇచ్చిన పరిష్కారం ఏమిటి? భయాలకు ఆయన ఇచ్చిన పరిష్కారం నేను మీతో చెప్తాను. అది వాగ్దానం చేయడం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనక మన భయాలు అక్కడ ఒక్కసారిగా రెక్కడి కట్టుకుని ఎగిరిపోతాయి. అంతరంగం లోపల తెలియని నిశ్చయత వస్తుంది. కానీ ఇంత మాట్లాడినా నువ్వు నాకేమిస్తే నేనే నీకేడానయ్యా, విస్తరించే బహుమానాన్ని నేనే అని చెప్పినా నువ్వు నాకేమిస్తే ఏమిటి? నేను సంతానం లేనివాడిని అయిపోతున్నాను కదా, దమస్కు ఎలియాజరే కదా, నువ్వు నాకేమిస్తే ఏమిటి? నిజానికి కేడం అంటే ఏమిటో గత వారం చెప్పుకున్నాం. బహుమానం అనేది మనకు 127వ కీర్తనలో కనపడుతుంది. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని. నేనేనా నీ బహుమానాన్ని అన్నప్పుడు ఏమర్థమవుతుంది ఎవరికైనా? భయాల్లో ఉన్న అనేకులమైన మనం దేవుని వాగ్దానాల యొక్క సందేశాన్ని గ్రహించరే. సహజంగా వాగ్దానం కనిపించగానే ఆ వాగ్దానంలో నుంచి దేవుని స్వరం వినపడగానే మానవ అంతరంగానికి తెలియని ఆదరణ వస్తుంది. దేవుడున్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా, ఆయన నమ్మదగినవాడు కదా, ఆయన ఎప్పుడు తప్పు చేయడు కదా. ఒకవేళ మనం పొరపాటున తప్పు చేసినా, ఈ పరిస్థితులు వచ్చినా దాన్ని సరిచేయగల సమర్థుడే కదా, క్షమించేటువంటి మనసున్నవాడు కదా. ఇలా ఆలోచిస్తాడు ఏ విశ్వాసి అయినా. అతడు ఎంత ఉన్నతమైన అంతస్తులోకి ఎదుగుతున్నా తప్పకుండా భయాలు అనేవి మాత్రం సర్వసాధారణం. అయితే ఈ అధ్యాయంలో దేవుడు వాగ్దానాన్ని చెప్పి ఊరుకోలేదు. అక్కడి నుంచి అతని వెలుపలికి తీసుకుని వచ్చి అని రాసుంటుంది లేఖనంలో. చూడండి, ఆశ్చర్యం. 5వ వచనంలో మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి అని పైన చెప్పాడు, నీ గర్భవాసాన పుట్టబోయేవాడు నీకు వారసుడవుతాడయ్యా అని. అంటే నీకు ఎంత వయసు వచ్చినా గర్భఫలం ఉంటుంది, నీ వంశాంకురం మిగిలే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో నీ వంశం ఆగిపోదు. ఇది అబ్రాహాముతో దేవుడు చెప్పిన మాట. చెప్పి ఇంకేం మాట్లాడలా, అంటే ఇంకా దాన్ని పొడిగించకుండా బయటకు తీసుకొచ్చి నక్షత్రాలు ఉన్నాయి చూడు, వాటిని లెక్కబెట్టు అన్నాడు. ఈ మాట ఒక ఆశ్చర్యకరమైన మాట. దేవుడు ఎందుకు నక్షత్రాలను చూపించాడు? అబ్రాహాము అంతరంగానికి ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు సుమా, భయాల మధ్య అబ్రహామును నీతిమంతుడుగా తీర్చడానికి కూడా. చూడు పైకి అన్నాడు, చూశాడు. లెక్కబెట్టడం సాధ్యమైతే లెక్కబెట్టు అన్నాడు. ఆకాశమందలి నక్షత్ర రాశులు అవన్నీ ఏం చూపిస్తున్నాయి? దేవుని యొక్క అత్యధికమైన శక్తిని, దేవుని యొక్క శక్తిని చూపించేవి. ఆయన ఎంత సమర్థుడో, ఎంత శక్తిమంతుడో. ఆయన సృష్టికర్త. శూన్యంలో నుండి ఈ నక్షత్రాలన్నిటినీ చేసినవాడు నేను కానా? నీకు మెల్కిసెదెకు ఏం చెప్పాడు? భూమిని, ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని సృజించిన వాడిని నేనేం చెప్పాడు కదా. ఇప్పుడు చూడు నక్షత్రాలు, అవి నా పనేగా. నీకు ఆ సంగతి తెలిసింది కదా, అవునా? అయితే ఒక మాట చెప్తున్నాను విను, నీ సంతానం అలా వృద్ధి చెందుతుంది అన్నాడు. పిల్లలు లేరు, వృద్ధాప్యం మీదపడుతుంది,
వంశాంకురం కనిపించలేదు, కానీ దేవుడు ఆ నక్షత్రాలను చూడు అన్నాడు. అంటే తన నమ్మకత్వాన్ని దేవుడు మాటల రూపంలో కాకుండా దృశ్యరూపకంగా చూపిస్తున్నట్టు అనిపించింది నాకు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాశారు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దీనికి రోమపత్రికలో పౌలు గారు వ్యాఖ్యానిస్తూ అంటారు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడని అంటాడు. ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం వద్ద దేవుడు ఏ స్థాయిలో ఒక మానవునితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు, ఏ స్థాయి వరకు దేవుడు క్షమించండి దిగివచ్చాడు, అతని భయాలను, ఆ భయాల యొక్క తీవ్రతను గ్రహించిన ఆయన అలా నీ సంతానం ఉంటుందయ్యా అని చెప్పటం వల్ల నమ్మాడట. అది అతని నీతిగా ఎంచబడిందట. అప్పుడు నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని కిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పాడు. మీకు అర్థమైందా? నిన్ను అక్కడి నుంచి వెలుపలికి తీసుకొచ్చింది నేనేనయ్యా. నిన్ను కలుసుకున్నది నేనే, నీతో మాట్లాడింది నేనే, నిన్ను వెలుపలికి తీసుకొచ్చింది నేనే, ఇవన్నీ ఇచ్చింది నేనే, రేపు చేయబోయేది కూడా నేనే అన్నాడు. ప్రభువు నేనేనయ్యా, నేనే అని చెప్పుకోవడం నిజంగా రాత్రిపూట పిల్లలు గదిలో ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, ఇంట్లో పెద్దవారు లేరు, 1 గంటకి తలుపు తట్టినప్పుడు పిల్లలు లేచారు. తలుపు కొడుతున్నప్పుడు తలుపు తీయడానికి భయపడతారు. భయపడినప్పుడు నాన్న అయితే నాన్న, అమ్మ అయితే అమ్మ, తాతగారు అయితే తాతగారు, నానా నేనే అంటారు. అంటే వారు స్వరాన్ని గుర్తుపట్టరా? ఎవరో వారికి అర్థం కాదా? అవును కాదు. సరిగ్గా నేనే అని చెప్పడం దగ్గర నాకు ఇలా అనిపించింది, ఆయన విశ్వాసాన్ని బలపరుస్తూ, అంతరంగాన్ని ఆదరిస్తూ, ఆయన తన చేతిని చాపి అబ్రహామును తట్టి, నేనేనయ్యా నిన్ను పిలిచింది, నేనే తీసుకుని వచ్చింది అని దేవుడు చెప్తున్న అనిపించింది. అప్పుడు అబ్రహాము ఒక మాట అన్నాడు, అయ్యా మరి నువ్వు చెప్తున్నావు బాగుంది, దీన్ని నేను స్వతంత్రించుకుంటానని ఎలాగూ? భయాలు లో నుండి నీతిమంతుడైనా అతనికి ఒక సందేహం, ఎలా? నేను నమ్ముతున్నాను మిమ్మల్ని, కానీ దీన్ని నేను స్వతంత్రించుకుంటాను అనడానికి ఏముంది అన్నప్పుడు ప్రభు అబ్రాహాముతో బలిని గురించి మాట్లాడాడు. ఇప్పటి వరకు అబ్రాహాం బలిపీఠాలు కడుతూ వచ్చాడు, కానీ ఎప్పుడు బలి అర్పించిన దాఖలా కనిపించలే. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒక పెయ్యను, ఒక మేకను, ఒక పొటేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావురొప్పిలను అంటూ 4 అంతల విషయాలు చెప్పాడు. 5 అంతల విషయం చెప్పాడు. చెప్పి వాటిని నడుము ఖండించమన్నాడు. దేని ఖండం దాని ఎదురుగా ఉంచమన్నాడు. పక్షులను మాత్రం ఖండించలేదు. పక్షులు 2 ఎగిరిపోతాయి అనుకోండి, కానీ జంతువులు 3
బలయ్యాయి. అక్కడ వాటి మధ్యగా నడిచిపోతున్న ఒక అద్భుతాన్ని, అగ్ని జ్వాలను, రాజుకుంటున్న పొయ్యి అగ్ని జ్వాల ఆ కటిక చీకటిలో కనపడింది. అప్పుడు దేవుడన్నాడు, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ వరకు ఈ దేశాన్ని, అనగా కేనీయులు, కనిజీయులు, కద్మోనీయులను, హిత్తీయులు, పెరిజీయులు, రెఫాయిమీలు, అమోరీలు, కనానీయులు, కర్గాషీలు, ఎబూసీలు అను ఈ ప్రాంతాన్ని సంతానానికి ఇస్తాను అబ్రహాంతో నిబంధన చేశాడు దేవుడు. ఈ నిబంధన చేయడానికి ముందే అబ్రహాముకు రెండంతల విషయాలు బయటపెట్టాడు. మొదటిదేమిటి అనంటే, నువ్వు ఒక బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను మాట చెప్తున్నాను, నీ తరువాత, అంటే మనం ఆలోచిద్దాం, అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబుకు 12 మంది పిల్లలు, మొత్తం వీరందరూ ఐగుప్తుకు వెళ్ళడం, ఐగుప్తులో 400 ఏళ్ళు పైచీలకు ఉండవలసి రావడం, ఇవన్నీ ప్రభు కళ్ళ ముందలా కనపడి 400 సంవత్సరాలు నీ సంతానం పరాయి దేశంలో ఉంటుందయ్యా అన్నాడు. ఒక్కని కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ కొన్ని 100 సంవత్సరాల తరువాత నీ సంతానం ఏ దేశం నుంచి వెలుపలకు వస్తుందో కూడా నీకు చెప్తున్నాను అబ్రహాం అన్నాడు. అంటే ప్రతివాని భవిష్యత్తు ఎరిగినవాడు ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టినవాడు. మనం ఆయన చేతుల్లో ఉన్నాం, మన భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అంత మాత్రం కాదు, మరో మాట కూడా అబ్రహాంతో అన్నాడు. ఈ మాట భలే సంతోషం ఇచ్చే మాట. అది 15:15. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడేదువు అన్నాడు. అంటే అబ్రహామా, నీ పిల్లల భవిష్యత్తు నాకు తెలుసయ్యా. నువ్వెప్పుడు మరణిస్తావో నీకు తెలుసా? తెలీదు. అన్నీ తెలిసిన నేను నీతో చెప్తున్నాను, భయపడద్దు. ఇందుకు మించి ఒక విశ్వాసికి, విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా మార్చబడిన వాడికి కావలసింది ఏముందో చెప్పండి. ఆయన వాగ్దానం చేసేవాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు, మన భవిష్యత్తు ఎరిగినవాడు, మనతో నిబంధన చేసినవాడు. అబ్రాహాము నిబంధన కోడెల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తం, కానీ మనతో చేసిన నిబంధన ఆయన స్వరక్తం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మిరిచిన సమయం కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా భయాలకు మీరే పరిష్కారం. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. మీరు ఏమి నిశ్చయించారో మీకు తెలుసు, అందులోంచి ఎలా తెస్తారో మీకు తెలుసు, మాకు తెలియవు. అందుచేతనే మేము భయాల్లో కూరుకుని పోయి దుఃఖంతో వేదన చెందుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న సమయాన అబ్రాహాముతో మాట్లాడిన దేవుడివే మాతో కూడా లేఖనం ద్వారా మాట్లాడినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ, నీ మీద సంపూర్ణంగా ఆధారపడడానికి సాయం చేయమని, ఎవరు నీ మీద పూర్తిగా ఆనుకుంటారో అటు వారిని పూర్ణశాంతి గలవానిగా కాపాడుతానన్న లేఖనాన్ని నా పక్షంగానో మా ప్రియుల పక్షంగానో నెరవేర్చుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.